నెక్స్ట్ చేయబోతుంది డబల్ బీన్స్ ఆలూ సబ్జీ. దానికోసం కావాల్సిన పదార్థాలు ఒకసారి చెప్తాను చూడండి. కరివేపాకు, కొత్తిమీర, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, టమాటాలు, ఉడికించుకున్న బంగాళాదుంప, ఆల్రెడీ నానబెట్టి ఉడికించుకున్న డబల్ బీన్స్, జీలకర్ర, ధనియాలు, దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్. సో ఫస్ట్ పొయ్యి మీద బాండి పెట్టుకోవాలి. ఇలా వెడల్పాటి బాండీలు అయితే చాలా బాగుంటాయి ఇలా కూరలు చేసుకోవడానికి. సో ఈరోజు రెగ్యులర్గా వండినట్టు కర్రీ కాకుండా మనం డిఫరెంట్ ఫ్లేవర్ని యాడ్ చేయబోతున్నాం. దానికోసం ఇక్కడ చూడండి, ఒక స్పూను జీలకర్ర, అలాగే చిన్న స్పూను ధనియాలు, కాస్త దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు వేసి ఫస్ట్ దీన్ని మనం మిక్సీ పట్టేసుకోవాలి. ఇలా మిక్సీ పట్టేసుకోవాలి. అలాగే పొయ్యి మీద గిన్నె పెట్టుకున్నాం కదా, ఇందులో నూనె వేసి కొంచెం నూనె ఎక్కువ వేస్తున్నాను నేను. ఇప్పుడు నూనె బాగా వేడెక్కాలి. సో నూనె కాస్త వేడెక్కిన తర్వాత మనం డైరెక్ట్గా మిక్సీలో పట్టుకున్న ధనియాలు, జీలకర్ర, లవంగాలు, యాలకులు ఈ మసాలాని నూనెలో వేసి వేయించాలి. ఆ మసాలా ఫ్లేవర్స్ అన్నీ ఆయిల్కి మంచిగా పట్టుకోవాలి. ఆ మంచి గుమగుమ వాసన వచ్చేంత వరకు, ఆ అరోమా బయటకు వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసేసుకోవాలి. అలాగే ఇందులో ఉప్పు కూడా వేసేసుకున్నాం. ఇందులోనే కరివేపాకు, పొడుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసి కలిపేయండి. ఇప్పుడు మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై అవ్వాలి. ధనియాలు, జీలకర్ర ఆ ఫ్లేవర్ అంతా నూనెలో బాగా వేగి ఉల్లిపాయలకు పట్టుకుంటే చాలా బాగుంటుంది. ఒక 4-5 నిమిషాలు ఉల్లిపాయలని బాగా వేగనివ్వాలి. మంచి కలర్ వచ్చేంత వరకు వేగాలి. ఇలా ఉల్లిపాయలు వేగిన తర్వాత ఇందులో మనం చిన్న టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే కాస్త పసుపు వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో సన్నగా తరిగి పెట్టుకున్న టమాటాలు, ఒక పెద్ద టమాటా కట్ చేసుకున్నాను, కొంచెం టమాటా మగ్గనివ్వాలి. దీన్ని మూత పెట్టేస్తే చక్కగా మగ్గుతుంది ఒక 2 మినిట్స్. ఇలా చక్కగా టమాటాలు మగ్గిన తర్వాత ఇప్పుడు మనం ఇందులో కారం వేస్తున్నాం. పచ్చిమిర్చి వేసాం, కొంచెం కారం కూడా వేస్తే బాగుంటుంది. ఇప్పుడు ఇందులో ముందుగానే నానబెట్టి ఉడికించి పెట్టుకున్న డబల్ బీన్స్ వేస్తున్నాం.
ఇది నైట్ అంతా నానబెట్టేసి మార్నింగ్ ఒక 3-4 విజిల్ కుక్కర్ విజిల్ పెట్టేస్తే చక్కగా ఉడికిపోతాయి. డబల్ బీన్స్ వేసిన తర్వాత మూత పెట్టేసి ఒక 5-6 నిమిషాలు బాగా మగ్గనివ్వాలి. వెల్కమ్ బ్యాక్ టు మీకోసం. ఇలా డబల్ బీన్స్ చక్కగా ఇందులో మగ్గాలి. ఆ మసాలా ఫ్లేవర్స్ అన్ని బీన్స్కి పట్టుకోవాలన్నమాట. ఆల్రెడీ ఉడికించినాయి కాబట్టి ఎక్కువ టైం ఏం పట్టదు, ఒక 2 to 3 minutes. ఇప్పుడు ఇందులో మనం ముందుగానే ఉడికించి పెట్టుకున్న బంగాళదుంప చాలా సాఫ్ట్గా ఉడికాయి, ఇందులో వేసేయడం. చపాతీతో, జొన్న రొట్టెతో, రాగి రొట్టెతో, అన్నంతో కూడా బాగుంటుంది. పుల్కాతో అయితే అసలు అదిరిపోతుంది. ఒక 5 నిమిషాలు కాస్త మగ్గనిస్తే ఇంకా అద్భుతంగా ఉంటుంది. మూత పెట్టేసి అలా పెట్టేద్దాం. బంగాళదుంప వేసిన తర్వాత ఒక 5 నిమిషాలు ఉంచాక బౌల్లోకి షిఫ్ట్ చేసుకోవడమే. ఇంకా స్టవ్ ఆఫ్ చేసే ముందు ఎక్కువ కొత్తిమీర వేసి అంతే, స్టవ్ ఆఫ్ చేసేసి మామూలుగా మనం పెద్ద పెద్ద రెస్టారెంట్స్కి వెళ్తే థాలీలో ఇలాంటివి ఇస్తారు. నార్త్ ఇండియన్ థాలీలో మనకి ఇలాంటి ఫ్రైస్, బంగాళదుంప, బెండకాయ, ఇలా బీన్స్ కాంబినేషన్లో చేసిస్తారనమాట. రోటీతో పాటు బాగుంటుంది. కొంచెం కొత్తిమీరతో గార్నిష్. డబల్ బీన్స్ ఆలూ సబ్జీ తయారీ విధానం. ముందుగా మిక్సీ జార్లో జీలకర్ర, ధనియాలు, దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు వేసి మిక్సీ పట్టుకొని పొడి చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత బాండీలో నూనె బాగా వేడి చేసుకొని మనం తయారు చేసుకున్న మసాలా పొడిని అందులో వేసి మంచి గుమగుమలాడే వాసన బయటకు వచ్చేంత వరకు వేయించిన తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, ఉప్పు, కరివేపాకు, పచ్చిమిర్చి వేసి మంచి కలర్ వచ్చేంత వరకు వేగాక అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, టమాటా ముక్కలు, కారం, నానబెట్టి ఉడికించుకున్న డబల్ బీన్స్ వేసి మూత పెట్టి ఒక 5 నిమిషాలు మగ్గనివ్వాలి. ఇప్పుడు ముందుగానే ఉడికించి కట్ చేసి పెట్టుకున్న బంగాళాదుంప ముక్కలు వేసి మూత పెట్టి మరొక 5 నిమిషాలు మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసే ముందు కొత్తిమీర వేసి బాగా కలిపి బౌల్లోకి తీసుకుంటే డబల్ బీన్స్ ఆలూ సబ్జీ రెడీ అవుతుంది.